దక్షిణాది సూపర్ స్టార్ సాయి పల్లవి హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె నటించిన ఏక్ దిన్ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. మరోవైపు, రామాయణం చిత్రంలో సీత పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి నార్త్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా సాయి పల్లవి హిందీ చిత్రాలు ఏక్ దిన్, రామాయణలకు సైన్ చేశారు. తాజాగా ఏక్ దిన్ సినిమా విడుదల తేదీ ఖరారైందని, ఈ చిత్రం ఈ నవంబరు 7న విడుదల కానుందని తెలిసింది. సాయి పల్లవి కెరీర్లోని ఈ తొలి హిందీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జానే తూ యా జానే నా సినిమా తర్వాత ఆమిర్ ఖాన్, మన్సూర్ కలిసి 17 సంవత్సరాల తర్వాత నిర్మించిన చిత్రం ఏక్ దిన్ కావడం విశేషం. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ఓ విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు. ఆ ఒక్కరోజు తర్వాత వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయి అన్నదే ఏక్ దిన్ సినిమా కథాంశమని సమాచారం. మరోవైపు నితీష్ తివారీ రామాయణ సినిమాలో సీతగా నటిస్తున్నారు సాయి పల్లవి. రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. సాయి పల్లవి హిందీ చిత్ర పరిశ్రమలో తన ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఏక్ దిన్ మరియు రామాయణం చిత్రాల ద్వారా ఆమె భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.